లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు. పూర్వీనుత్సాహముతో
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, దైవాశీస్సులు కలుగునుగాక. ఉదయాన్నే లేచి ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడడం, ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు వినడం మనకు ఆశీర్వాదకరం. దినమంతయు దేవుని క్షేమము మన దినచర్యల్లో కానీ దిన ప్రయాణాల్లో కానీ కావలిగా ఉంటుంది. రండి, ప్రారంభ సమయాన్ని ప్రభుకిద్దాం, మిగతా సమయం ఆయన మనకిస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానాన్ని బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నా. నీ దివ్యమైన వాక్కులు మా హృదయాలకు ఆశీర్వాదాలు, ఆనందాలు, ఆధ్యాత్మికాలు కనుక ప్రార్థన చేస్తూ నీ వైపు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆకలి తీర్చమని, ఆనందాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ అనుదిన ధ్యాన అంశములలో కీర్తనల గ్రంథాన్ని మనం ప్రారంభించాం. ఇప్పటి వరకు 7 కీర్తనలు ముగించాం. 8వ కీర్తనలోనికి వచ్చాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు పొందుపరచబడిన 150 కీర్తనల్లో ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క జీవిత అనుభవాన్ని, వారి సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యం మన జీవితాలకు ఏ రీతిగా ఉపయోగపడుతుందో ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ మన ఆధ్యాత్మిక ప్రాణానికి అవసరమైన అనుకూలమైన వర్తమానంలో వినిపించబడుతుండగా ఆశతో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియచేస్తున్నాను. 8వ కీర్తన మనకు చాలామంది దైవోపదేశకులకు పరిచయమైన కీర్తన. ఈ కీర్తన సందర్భం ఎప్పుడు అన్నది సరైన వివరాలు మనకు అందుబాటులో లేవు. కానీ అందులో పొందుపరచబడ్డ కొన్ని అంశాల నేపథ్యంలో David might have recollecting the past when he was facing certain challenges in the present. ఆయన వివిధ అనుభవాలతో కొనసాగుతున్నప్పుడు గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడేమో. అందుకే గత అనుభవాల్లోంచి కొన్ని సత్యాలు తెలుసుకుంటున్నాడు. అదే రీతిగా దావీదు అనుభవంలోంచి కొన్ని సత్యాలు నేడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి కీర్తన పరిచయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న రీతిగానే ఇది ప్రధాన గాయకునికి అనే మాట వాడబడింది. గతంలో నేను చెప్పాను, ప్రధాన గాయకుడు ఎవరంటే హేమాను. ఆ విషయాన్ని గతంలో నేను తెలియచేశాను. సో గితీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. ఈ రాగాల గురించి వీణానాద సహితం అంటూ 7వ కీర్తనకు అలా కొన్ని క్యాప్షన్స్ ఇవ్వబడి, అనగా ఏ రాగములో పాడదగింది అనే కొన్ని క్యాప్షన్స్ ఇవ్వబడినాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ గితీత్ అనే ఆ రాగాన్ని, ఈ గితీత్ అనే రాగానికి సరైన నిర్వచనం, అది ఏ రకమైన రాగం అన్నదానికి మరి పండితులు కానీ, లేకపోతే సంగీత విద్వాంసులు కానీ, లేకపోతే హీబ్రూ రచయితలు కానీ, పండితులు కానీ సరైన నిర్వచనాన్ని ఇవ్వలేక పోయారు. బహుశా ఈ గితీత్ అనేది దావీదు తాను స్వయంగా సమకూర్చుకున్న ఒక రాగం అయి ఉండవచ్చు. మనకు వివిధ అనగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ జానపదాలు ఉంటాయి. సో తెలంగాణ ప్రాంతం జానపదాలు, శ్రీకాకుళం ప్రాంతంలోని జానపదాలు, అదే రీతిగా మిగతా కోస్తా ప్రాంతంలోని జానపదాలు, రాయలసీమ జానపదాలు,
అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో వాడబడిన ఆ పదాలు కూడా కొన్నిసార్లు ఆ జనపదాల్లో వాడబడిన ఆ పదాలు మిగతా ప్రాంతం వారికి అర్థం కాదు. ఎందుకంటే అవి ఆ ప్రాంతపు గ్రామీణ మాండలిక. సో ఈ గితీత్ అనే ఈ రాగము గురించి కొంతమంది విశ్లేషకులు, హీబ్రూ గ్రంథ విశ్లేషకులు చెప్పిన ఒక భావన, అనగా 2-3 భావాలు చెప్పారు. వాటిలో ఒకటి మనము కొంత సమీపంగా కనిపించేదంటే, ఇది బహుశా ఒబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి ఆ మందసమును తరలించే సందర్భంలో వ్రాయబడిన కీర్తన. ఆ సందర్భంలో తన హృదయంలోంచి పెళ్ళికి వచ్చిన ఆలాపన. కాబట్టి ఒక నిర్దిష్టమైన రాగం కాకపోవచ్చు, కానీ ఆ ఒబేదెదోము ఇంటి నుంచి తీసుకుని రాయబడింది. కాబట్టి ఆ ఒబేదెదోము ఎవరంటే గిత్తీయుడు. అందుకే గితీత్ అనే మాట వాడబడిందని ఒకసారి చెప్పడానికి. ఒకసారి రెఫరెన్స్ మనం చూద్దాం. 2 శామ్యూయల్ 6వ అధ్యాయము 10-12 వరకు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశ్రయించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటినీ ఆస్వాదించుతున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలోంచి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. సో ఒబేదెదోము ఎవరు అన్నదానికి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే గిత్తీయుడు. సో గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో ఉంది కాబట్టి ఈ కీర్తన గితీత్ రాగం అన్నప్పుడు బహుశా ఆ గిత్తీయుడి ఇంటి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు దావీదు ఆలపించిన ఒక రాగం అనే అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే, మొదటిసారి మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు దావీదు చేసిన పొరపాట్లను బట్టి, అనగా భుజముల మీద మోయవలసిన, అది కూడా యాజకులు భుజముల మీద మోయవలసిన మందసాన్ని బండి మీద మోసుకొని, ఆ ఫిలిస్తీన్ల సాంప్రదాయం ప్రకారము ఆ కొత్త బండి మీద మోసుకొని రావడం అనేది దేవుడు తన ఉగ్రత చూపించడం, ఆ ఉజ్జా మరణించడం, అతను భయపడి మందసాన్ని విడిచిపెట్టడం, ఆ మందసం ఒబేదెదోము ఇంట్లో ఉండడం, ఆ ఒబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడం, ఆ దీవెన చూచిన తర్వాత దావీదు తిరిగి తన తప్పు తెలుసుకుని మరలా యాజకుని పిలిచి, మరి దేవుడు అనుగ్రహించిన నియమావళి చొప్పున ఆ మందసాన్ని తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నాలు, ఆ సందర్భంలో గీతాలాపన చేసుకుంటూ, నాట్యం ఆడుతూ, పాటలు పాడుకుంటూ ఆ ఉత్సవముతో తరలించుకొని తీసుకుని వస్తారు. సో ఆ సందర్భంలో దేవుని కీర్తించడానికి, దేవుని గణపరచడానికి మాటలు చాలవు అనే భావన ఈ కీర్తనలో మనకు చాలా స్పష్టంగా, అనగా దేవుని వర్ణించడానికి, దేవుని కీర్తించడానికి మరి భావన. కాబట్టి ఇదే ఈ గీతీత్ అనే రాగముతో మరి 2 కీర్తనలు కూడా ఉన్నాయి. 81వ కీర్తన, 84వ కీర్తన కూడా ఈ గితీత్ అనే రాగం. ఈ 2 కీర్తనలు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఔన్నత్యాన్ని కీర్తిస్తూ వర్ణించిన వివరణాత్మకమైన గీతాలు. కాబట్టి ఏ ప్రైజ్ సాంగ్, దేవుని స్తుతించే ఆ అనుభవాలు. సో ఈ కీర్తనలో మనము 9 వచనాల్లో ఎక్కువగా దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఉన్నత స్థితిని, దేవుని యొక్క గొప్పతనాన్ని వ్యక్తపరుస్తూ, అటువంటి దేవుని సన్నిధి కలిగిన మందసాన్ని మోసుకొని వస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా అంటూ దేవుని కీర్తించే అనుభవాలు చాలా స్పష్టంగా, అనగా హి వాజ్ ఎలివేటింగ్ గాడ్ అండ్ గాడ్స్ గ్లోరీ, ఈ కీర్తన ప్రధానమైన అంశం. అలాగే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మరి గ్రహించాలంటే ఒక కంపారిజన్ అవసరం. కాబట్టి
దేవుని యొక్క ఔన్నత్యాన్ని, మానవుని యొక్క దీనత్వాన్ని, ఈ రెండింటిని బేరీజు వేసుకుంటూ మధ్యలో సృష్టిని తీసుకుని వచ్చి నీ సృష్టిలో మానవుడు ఏపాటివాడు అనే భావనతో దేవుని కీర్తించడానికి ఉపయోగించబడిన అనుభవాలు, అనగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, అదే రీతిగా దేవుడు సృష్టించిన సృష్టి యొక్క ఔన్నత్యాన్ని, అదే రీతిగా దేవుణ్ణి విడిచిన అనుభవాల మధ్య మానవుని యొక్క దయనీయ స్థితిని వివరిస్తూ వర్ణిస్తూ ఈ నేపథ్యంలో దేవుని యొక్క ప్రేమను ప్రస్ఫుటం చేసే అంశాలు ఈ కీర్తనలో మనకు కనబడుతుంటాయి. సో ఈ కీర్తనలో కొన్ని భాగాలు క్రొత్త నిబంధనలో క్రీస్తుకు కూడా అన్వయించదగిన కొన్ని అంశాలు కనబడతాయి. క్రొత్త నిబంధనలో భాగంలో క్రీస్తు కూడా అన్వయించే కొన్ని అంశాలు కనబడతాయి. వివరాలు తర్వాత మనము ఆ వర్సెస్ మాట్లాడుతూ చెప్పొచ్చు. కానీ మనం మత్తయి సువార్త 21:16లో బాలురు దేవుని స్తుతిస్తుంటే అక్కడున్న యాజక వర్గము ఆ బాలురు నిశ్శబ్దంగా ఉండమని చెబుతున్నప్పుడు ఈ రెఫరెన్స్ అక్కడ ఈ కీర్తన అక్కడ చోటు చేసుకుంటుంది. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7లో కూడా ఈ కీర్తనలోని కొన్ని మాటలు మరి కొత్త నిబంధనలో మనకు మరలా కనిపిస్తాయి. కాబట్టి ఈ కీర్తనలోని కొన్ని అంశాలు, అలాగే ఈ వర్ణనకు దావీదుకు కలిగిన ఒక ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇలా దేవుని ఔన్నత్యాన్ని, లేకపోతే ఈ సృష్టి యొక్క విశిష్టతను తెలియచేస్తూ వర్ణించడానికి దావీదు కలిగిన స్వానుభవం బహుశా ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెలను తోలుకుంటూ మరి మాసాల కొలది వారు అడవుల్లో అరణ్యంలో ఉంటారు. మనకు తెలుసు కదండి, యాకోబు అన్నలు గొర్రెలు తీసుకుని పోయినప్పుడు యోసేపుని పంపిస్తాడు వారికి క్షేమ సమాచారం కనుక్కొని రమ్మని. అలా వారు పచ్చిక మైదానాల్లో, అనగా ఎక్కువ ఆ ప్రాంతము ఎడారి ప్రాంతము కాబట్టి ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి పశు మందలు అధికంగా ఉంటాయి. వారికి ఆ పశు మందలకు కావాలంటే పచ్చిక తీరాలు కావాలి. ఆ పచ్చిక తీరాలకు పోయినప్పుడు మరి అక్కడే ఆ పశు మందను మేపే అలవాటు ఉంది. కాబట్టి దావీదు కూడా ఆ పచ్చిక బయల్లో తన గొర్రెలు మేపుకుంటూ తన బాల్య దశ, తన ప్రారంభ దశ గడుపుతాడు. సో ఆ గొర్రెలు మేపే ఆ సమయంలో రేయింబగళ్ళు దావీదు ఎక్కడ ఉంటాడంటే ఆ గొర్రెలతోనే ఉంటాడు. అక్కడ ఇల్లు వాకిలి ఉండదు, తాను పడుకోవడానికి కప్పుకోవడానికి ఏమీ ఉండదు, గొంగలు తప్ప. మనకు తెలుసు, గొల్లవాళ్ళని చూస్తుంటాం. సో ఆ సమయంలో ఆ పచ్చిక బయళ్ళలో రాత్రి వేళ పడుకున్నప్పుడు ఆ వెన్నెల రాత్రుల్లో ఆయన చూపు పైకి ఉంటుంది. ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశ వైశాల్యత కానీ, విశిష్టత కానీ, అందులో కదులాడుతున్న మెలుకుమంటువంటి ఆ నక్షత్రాలు కానీ, రాత్రివేళ ఆ తేజస్సు కలిగిన ఆ చంద్రుడు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క సృష్టి ఔన్నత్యాన్ని అతడు చాలా జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించిన అనుభవాలు. ఈనాటి కాలంలో ఆకాశం వైపు చూసిన అనుభవాలు చాలా స్వల్పం. మన చూపులు ఎప్పుడు కూడా నేల మీదే ఉంటాయి, లేకపోతే ఎదురుగా ఉన్న దృశ్యవాటిక. సో ఆకాశాన్ని చూసి ఎంతకాలం అయిందో ఒకసారి మీరే జ్ఞాపకం చేసుకోండి. దేవుని సృష్టిని వర్ణించడానికి కానీ, కీర్తించడానికి కానీ, వివరించడానికి కానీ, గ్రహించడానికి కానీ, గమనించడానికి కానీ మనకు సమయం ఉందా? ఈ మధ్యకాలంలో మరి ఎప్పుడైనా పైకి వెళ్ళి ఆకాశాన్ని చూసాము మనం? నక్షత్రాలను చూసి ఎంతకాలం అయింది? అనగా క్రిస్మస్ నాడు పెట్టే స్టార్స్ కాదని నేను మాట్లాడింది. నక్షత్రాలు, దైవ నిర్మితమైన నక్షత్రాలు చూసి ఎంతకాలమైంది? చంద్రుని యొక్క కాంతిని చూసి ఎంతకాలమైంది? సో ఆ బాల్య దశలో ఆ గొర్రెలను మేపుకునే సమయంలో ఆయన కలిగిన ఆ అనుభవాన్ని
ఆ అనుభవంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి ఆ ఔన్నత్యాన్ని ఆ దావీదు ఒబేదెదోము నుంచి ఆ మందసాన్ని మోసుకుని వచ్చే క్రమంలో అవ్వా అంటూ హీ వాజ్ రికలెక్టింగ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ వాజ్ అ షెపర్డ్ బాయ్. అంతటి ఔన్నత్యం కలిగిన దేవాన్ని నీవు కలగజేసిన ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రాదులు, వాటి వైభవం అంటూ కీర్తిస్తూ ఆ మందస్సాన్ని తీసుకుని వచ్చి ఉంటాడన్నది ఒక భావన. కీర్తించడానికి దేవుని గురించిన పరిపూర్ణమైన ఆయన శక్తి సామర్థ్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన అనుభవాలు మనకు కావాలి. సో రేపటి నుంచి ఈ కీర్తనలోని ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. సో దిస్ సాంగ్ is a praise song, recognizing the greatness of God, His mightiness of God, in comparison to the wretched human being. ధూళి మట్టి లాంటి మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాస్తాను. ఈ కీర్తనను ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి మనకు మధ్య ఉన్న ఈ సంబంధానికి మనం ఏ పాటి వారు మన వాస్తవాన్ని సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటూ ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడను కాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి మాకు వినిపించిన ప్రతి వర్తమానం నిజంగా మా ఆధ్యాత్మిక జీవితానికి సూచనలు ప్రభావ స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మీ కృపను అనుగ్రహించి వాటి నేపథ్యంలో మా జీవితాలు పరిశోధించుకుంటే మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.